హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద స్టోరీ టైమ్. సో మనము కొత్త సిరీస్ స్టార్ట్ చేసాము. ఏంటది? లెట్స్ క్లియర్ అండ్ క్లీన్ అని చెప్పి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని చూస్తూ ఉన్నాము. సో ఇవాళ అయితే సెకండ్ డే. ఫస్ట్ డే రోజేమో మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ చేస్తే లైఫ్ ఎంత బాగుంటుందో చూసాము. ఇవాళ దెబ్బలు అంటే ఏ రకాల దెబ్బలు? ఫిజికల్, ఇమోషనల్ అండ్ మెంటల్, అన్ని రకాల దెబ్బలు తగిలిన వాళ్ళు ఏం చేయాలి, ఏం క్లియర్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. ఒక ఊర్లో స్నేహలత అని ఒక ఆవిడ ఉండేదన్నమాట. తను జీవితంలో చూడాల్సిన చేదు అంతా చూసేసింది. చాలా ఫిజికల్గా బాధపడింది, ఇమోషనల్గా వీక్ అయిపోయింది, అండ్ మెంటల్గా పీస్ కూడా లేకుండా పోయిందన్నమాట తనకి. సో అన్ని బాధలు పడి 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 ఇంకా ఒక పాయింట్ ఆఫ్ టైంలో సూసైడ్ చేసుకుందామన్నంత బాధ వచ్చేసింది తనకి. కానీ ఎక్కడో ఒక పిసరంతా ఆశ ఉంది. ఆ ఆశ ఏం చెప్పిందంటే, ఎందుకు దెబ్బలు అనేటివి తగులుతాయి, కానీ నువ్వెందుకు మోస్తున్నావు వాటిని? ఆ మనసులో ఎందుకు పెట్టుకుంటున్నావు? నాకే దెబ్బ తగిలింది, నాకే ఇదయింది అని ఎందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పి అదొక్క క్వశ్చన్ అడిగిందనమాట. అడిగేసరికి ఆ ప్లేట్ మొత్తం ఉల్టా అయిపోయింది. అప్పుడు తను తన జీవితంలో బాధలని డిఫరెంట్ కోణంలో చూడడం మొదలుపెట్టింది. డిఫరెంట్ పర్స్పెక్టివ్తో ఉందన్నమాట. ఏం చేసింది తను? ఏవైతే బాధలు తనకు కలిగాయో అవి తను క్షమించి వదిలేయడం మొదలుపెట్టేసిందనమాట. సో ఎవరెవరు ఏ బాధ కలిగించారు, ఇమోషనల్గా, మెంటల్గా, ఫిజికల్గా ఎవరైతే బాధలు కలిగించారో వారిని ఒక్కొక్కరుగా క్షమించడం మొదలుపెట్టేసి మైండ్ ఎంతో పీస్ఫుల్ అయిపోయిందనమాట. ఆ పీస్ఫుల్ అయినందుకు అసలు ఎంత ప్రశాంతంగా అయిపోయిందో తను. ఒక త్రీ మంత్స్ 4 మంత్స్లో మొత్తం మనిషే మారిపోయి ఎంత హెల్దీగా అయిపోయింది, ఎంత ఇమోషనల్గా స్ట్రాంగ్ అయిపోయింది. ఆ క్షమాగుణం వల్ల, ఆ క్లియర్ చేసుకోవడం వల్ల, ఆ దెబ్బలు అనేటివి క్లియర్ చేసేసుకుంది కాబట్టి క్లోజ్ చేసేసింది ఆ చాప్టర్ని. ప్రజెంట్లో ఉండి జీవితాన్ని ఒక కొత్త దృక్పథంతో చూడడం మొదలుపెట్టిందనమాట. సో స్నేహలత జీవితం ఎంతో పువ్వులు, ఆ 3 పువ్వులు 6 కాయల్లాగా ఎంతో చక్కగా చేంజ్ అయిపోయి తను సూపర్ డూపర్గా ఉందన్నమాట. అయితే అందులో ఒక పర్సనల్ గ్రోత్ అనే ఒక పాయింట్ తనకి చాలా ఉపయోగపడింది. ఏంటంటే డబ్బులు మనము ఎంత పెట్టినా ఓడవవు. ఫ్యామిలీ మీద పెడతాము, అక్కడ పెడతాం, ఇక్కడ పెడతాం. కానీ మన పైన మనం స్పెండ్ చేసుకుంటే కనుక దొంగలు దోచుకోలేని జ్ఞానం వస్తుంది. వేరే వాళ్ళు హాని కలిగించేంత చేసే మంచి చెడు జ్ఞానం వస్తుంది. కాబట్టి మన పైన మనము స్పెండ్ చేసుకొని పర్సనల్ గ్రోత్ అనేది ట్రైనింగ్స్ రూపంలో కంపల్సరీగా తీసుకోవాలి. సో తను కూడా మంచి ట్రైనింగ్స్ తీసుకుంది, సూపర్ డూపర్గా లైఫ్లో పైకి వచ్చిందనమాట. బట్ ఎందుకు? తన పాత దెబ్బలని క్షమించి వదిలేసి తుడిచేసినందుకు. సో మీరు కూడా ఏమన్నా ఉంటే, ఏవైనా పార్ట్స్ ఆఫ్ ద మైండ్, బ్రెయిన్, హార్ట్, గట్, సో ఇక్కడ రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవన్నీ కూడా మనం క్షమించి వదిలేయలేకనే. సో వదిలేసేయండి దెబ్బల్ని, అది కలిగించిన వాళ్ళని క్షమించేసేయండి, ఒక మంచి హ్యాపీ లైఫ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.